ఏదైతే వేరే రాశులు ఉన్నాయో ఎట్లా ఉన్నాయి సార్? ఇంకా వేరే రాశులు తీసుకున్నామంటే మిథున రాశి ఎట్లా ఉంది? మిథున రాశి తీసుకుంటే మిథునము అంటే కలయిక, ఒక స్త్రీ పురుషులు కలిసి ఉన్నటువంటి రాశి అది, ఆ సింబల్స్. ఆ రాశి ప్రత్యేకత ఏంటంటే మృగశిర నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మృగశిర నక్షత్రం వచ్చి కుజుడికి సంబంధించింది. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య శక్తితో ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చే నక్షత్రము ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రం అంటే శివుడిది. తర్వాత వచ్చే నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రము శ్రీరాముడు జన్మించాడు. చాలా శక్తివంతమైన దేవతల యొక్క ప్రభావం ఉన్నటువంటి రాశిది. ఈ శివుడు అన్నప్పుడు ఏమవుతుంది, ఆయన అర్ధనారీశ్వరుడు, అమ్మవారి శక్తి, స్వామివారి శక్తి. అందుకే స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. అందుకే అర్ధనారీశ్వర రాశిది. అంటే ఇక్కడ మృగశిర నక్షత్రము అన్నాను కదా. మృగశిర అంటే ఏమి? మృగశిర జంతువు యొక్క తల. జంతువు యొక్క తల ఎవరికి ఉంటుంది? విఘ్నేశ్వరుడికి ఉంటుంది. జంతువు యొక్క తల విఘ్నేశ్వరుడికి ఉంటుంది. అంటే వినాయకుడి యొక్క శక్తి, సుబ్రహ్మణ్య శక్తి, పార్వదేవి శక్తి, పరమేశ్వరుడి శక్తి, 4 ఉన్నాయా? అంటే శివ కుటుంబం ఉన్నటువంటి ఒక ఏకైక రాశి మిథున రాశి. కాబట్టి ఈ రాశిలో వీళ్ళు ఏకాడికి ఇంకొకరికి ఉపయోగపడే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏకాడికి వేరే వాళ్ళకి ఉపయోగపడేది తప్పితే ఇంక వీళ్ళకి ఇంకేం తెలియదు ఏమైనా సరే. అందుకే ఆరుద్ర నక్షత్రం సంపూర్ణంగా 4 పాదాలు ఇక్కడ ఉంటాయి. పార్వతీ పరమేశ్వర రాశి వాళ్ళు సృష్టి పాలకులు కదా. వాళ్ళందరికీ ఇచ్చే పనే కదా వాళ్ళ పని. తదాస్తని చెప్పడమే కదా. ఒక విధంగా బోలా శంకర్లు అని చెప్పొచ్చు. అడిగింది లేదనుకుంటే ఇచ్చేస్తారని చెప్పొచ్చు. ఆరుద్ర నక్షత్రం చాలా గొప్పది. ఆరుద్ర నక్షత్రానికి ఫ్రూట్ అరటిపండు. అరటి పండ్లతో మాల శివలింగానికి వేసి ఆరాధించడం చాలా మంచిది. పంచామృతం ఫేవరెట్ ఫుడ్. కాబట్టి ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళు ఇతరులకు ఉపయోగపడుతూనే ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి? తిరుగులేదు సార్. మరి ఆరుద్ర నక్షత్రం అంటేనే ఇంక అది మరి పరమేశ్వర సింహ లీడర్. ఆయనకి మించిన వారిని ఎవరున్నారు చెప్పండి? శివుడు ఆజ్ఞలైనది చేయమైనా కొట్టదు. మన అనంత పద్మనాభ స్వామిని చూసారా మీరు? ఎవరైనా చూస్తే కూడా ఆయన ఎంతో రాజసంగా పడుకుంటాడు, ఇటు మన పరమేశ్వరుని పూజిస్తూ ఉంటాడు ఒక చేత్తో. ఆడు పూజిస్తే కానీ ఆయనకు ఆ శక్తి రాదు. వెంకటేశ్వర స్వామి చూడండి, ఆయన హృదయంలో శివుడు ఉంటాడు. అంటే ఆరుద్ర నక్షత్రం ఆయన పెట్టుకున్నాడు అని అర్థము. అంటే శివుడిని పెట్టుకున్నాడు అని అర్థము. అంటే ఆయన యొక్క సపోర్ట్ లేదు నేనేం చేయలేడని అర్థము. ఆయన నాట్యం చేశాడు అనుకోండి, ఆరుద్ర నక్షత్రం మన పరమేశ్వరుడు నాట్యం చేస్తే ఒకసారి కాదు, ఒక సందర్భంలో జరిగిన విషయము. ఆదిశేషుడి పైన పడుకున్న మహావిష్ణువు పరమేశ్వరుని ప్రదోషకాలంలో చిదంబరంలో నాట్యం చేస్తూ ఉంటే ఈయన బరువెక్కిపోతున్నాడు. ఆదిశేషుడు తట్టుకోలేకుండా స్వామి ఏమి ఇంత బరువెక్కుతున్నారని అడిగితే ఉలిక్కిపడి పరమేశ్వరుడు తాండవం చేస్తున్నాడు ఆదిశేష అంటే, అయ్యో మీరే చూసి ఆనందపడి ఆ సంతోషంతో బరువెక్కిపోతున్నా నా వల్ల కాలేదు, నాకు చూడాలనుంది అంటే, సరే వెళ్ళు భూలోకానికంటే ఆయన ఒక సర్పరూపంలో వచ్చి భూలోకంలో పడి ఆ చిదంబరంలో నటరాజ స్వామి నాట్యం చేస్తూ ఉంటే చూస్తున్నాడు. కానీ భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ఏడ తొక్కేస్తాడు అని. ఆయన కాలు పడిందంటే ఈయన ఏమైపోతాడని. ఈయన ఏం చేస్తాడు తెలివిగా ఆయన కాలుకు చుట్టుకున్నాడు. ఆదిశేషుడు ఒక చిన్న నాగసర్పరూపంలో ఆయన కాలు చుట్టుకున్నాడు. ఆయన కాలు ఇలా విసిరితే ఈ పక్క ఎన్నో లోకాల వరకు ఇస్తాడు, ఇలా విసిరి ఈ పక్క ఎన్నో లోకాలకు ఇస్తాడు. అన్ని లోకాలు చూస్తున్నాడు ఆయన. అందుకే ఆయన పతంజలి మహర్షిగా చిదంబరంలో ఆదిశేషుడు ఉద్భవించాడు. అక్కడ స్తంభం పైన కూడా ఆయనకు విగ్రహం ఉంది. అటువంటిది ఆయన ఆ యొక్క నక్షత్రమే ఆరుద్ర నక్షత్రం. సృష్టి పాలకుడు ఆయన. ఆ నక్షత్రంలో పుట్టినటువంటి లీడర్సు అంతే. ఇంకా వాళ్ళు కానీ క్రమశిక్షణ మారుపేరుగా ఉంటారు. ఇంకా వాళ్ళు తక్కువగా బతికితే ఇంక ఆ నక్షత్రం విలువలేనట్టే. మీకు ఇంత చెప్తున్నా కదా, అదృష్టం కొద్దీ నా లగ్నం ఆరుద్రలో పడింది. మా మిసెస్ రాసి ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. కాబట్టి మాకు జ్యోతిషం అనేది వచ్చింది. మిథునం అంటే కలయిక కాబట్టి హిజ్రాల్లో ఆరుద్ర నక్షత్రం యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది. స్త్రీ పురుషుల యొక్క శక్తి ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళకి ఏదైనా గ్రీన్ కలర్ క్లాత్ కట్షిప్ కావచ్చు, వాళ్ళకి డ్రెస్ కావచ్చు, శారీ కావచ్చు, గిఫ్ట్గా ఇవ్వచ్చు, డబ్బులు ఏదైనా ఇచ్చి కూడా. వాళ్ళ బ్లెస్సింగ్ కోసం అమావాస్య రోజు చాలామంది ఎగబడతారు. అంటే ఆ మిథున రాశి యొక్క ప్రభావంతో వాళ్ళు పుట్టారు కాబట్టి. ఈ మధ్య మగవాళ్ళు కూడా నీట్గా షేవింగ్లు చేసేసి మాస్క్ వేసేసి పంజాబీ డ్రెస్సులు వేసుకుని హిజ్రాల రూపంలో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఒకటి గమనించుకొని ఇస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళ నడక మాట
అప్పుడే తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం ఇస్తే మంచిది. మిథున రాశి వాళ్ళకి ఈ పరిహారం మంచిది. కాబట్టి రాశి ఇది తిరుగులేని రాశి. శివ కుటుంబం మొత్తం ఈ రాశిలోనే ఉంది కాబట్టి అక్కడ అది రాహుగ్రహానికి సంబంధించింది. రాహు అంటే ఏమి? సర్పగ్రహము. మరి ఆ సర్పాన్నే శివుడు మెడలో ధరించాడు. ఇలా చెప్తూ వెళ్తే ఈ రాశి యొక్క వైభవం ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది. గురుగారు ఇంకా ఇప్పుడు చూస్తే కనుక చాలా వరకు అందరూ సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. అందరూ కూడా 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కోవాలని ఆశ పెరుగుతూ ఉంది. ఇల్లు కొనుక్కోవడానికి ఇల్లు కొనుక్కునే బలాన్ని ఎట్లా చేస్తే ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది సార్? కళ నెరవేరవచ్చు. ఇప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం తీసుకోవాలి ఫస్ట్. వ్యక్తిగత జాతకం తీసుకుని గృహస్థానం చూడాలి. గృహస్థానము ఏ విధంగా బాధించబడకుండా ఉంటే గృహయోగం ఉంటుంది. అక్కడ మాంది లాంటి ప్రేతగ్రహాలు, రాహువు, తర్వాత వచ్చేకటికి శనిగ్రహము, రవిగ్రహము, ఇటువంటి గ్రహాలు ఉన్నాయంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకు. జీవితంలో నేను ఇల్లు కట్టే తీరాలంటూ ఉంటారు. 60 ఏళ్ళు దాటి ఉంటుంది. అంటే ఇంకా 60 ఏళ్ళు దాటినా కూడా ఇల్లు కోసం కట్టే తీరాల జీవితంలో అంటూ ఉంటారంటే అది పెద్ద కలగా కాని పనిగా ఉంటుంది. ఎన్నో సాధించేసి ఉంటారు, ఇల్లు కట్టలేకపోతుంటారు. కాబట్టి చతుర్థ భావాన్ని బలపరచుకోవడం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి చతుర్థాధిపతికి ఆ లగ్నానికి 4వ ఇంటి వాడిని ఏమి చేస్తే అనుకూలమవుతాడు అనేది వ్యక్తిగత ఆలయ తంత్ర పరిహారాలు అనేవి జాతకాన్ని పరిశీలింపు చేసుకుంటే చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏదో ఒకటి చేయాలని చేసి అప్పులు చేసేసి ఉన్న నగలు తాకట్టు పెట్టేసి ఇల్లు కట్టేస్తారు. దాంట్లో ఆదాయం రాదు. ఇల్లు కట్టేస్తే దానివల్ల మనం ఒక నెలలో అది ఇంత నేను ఇస్తాను మీకు నీ ఆదాయం ఇవ్వదు. మొత్తం సిమెంటు కమ్మి రూపంలో అంత అది అయిపోతుంది. ఈ చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలంటే ఎక్కడో ఉంటుంది. ఆ డబ్బులు మొత్తం ఇక్కడ బ్లాక్ అవుతుంది. ఆ ఇంటి నుంచి ఆదాయం రాదు. వీళ్ళు చేసిన అప్పుకు వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టేదని కూడా వీళ్ళ దగ్గర ఆదాయం ఉండదు. అసలు ఎప్పుడు కడతారు? మళ్ళీ ఆ ఇల్లు తిరిగి అమ్మేసి మళ్ళీ మామూలుకి వచ్చేస్తారు. అంటే మొత్తం బ్లాక్ అయిపోతారు ఇల్లు కట్టేసి. కాబట్టి గృహయోగాన్ని పెంచుకుంటే వ్యక్తిగత జాతకం చూపించుకోవడమే ఉత్తమం. దాంట్లో మాత్రం ఇల్లు కట్టి నాకు తెలిసి చెడిపిన వాళ్ళు చాలా మంది. బాగా డబ్బులుండి ఈ డబ్బు ఏం చేసుకోవాలరా బాబు అనుకున్నప్పుడు ఉంటే వాళ్ళు బంగ్లా కట్టుకోవచ్చు. కాబట్టి గృహయోగం అనేది చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు 4వ ఇంట్లో రవి ఉన్నాడంటే ఓవర్ లైటింగ్ మనకు కళ్ళకు ఒక 1000 ఓళ్ళు మొహంలో వేస్తే ఏం చూడగలుగుతాము? ఆ 4వ ఇల్లు అంటే సొంత ఊరిని వదిలేస్తేనే వాళ్ళు బతకగలుగుతారు. ఉన్న ఊర్లో వాళ్ళకి ఓవర్ లైటింగ్ ఏది అంత తారాడుకున్నట్టు ఉంటుంది. అంటే ఉన్న ఊరిని వదలాలంటే ప్రిస్టేజ్, ఊరు వదిలేస్తే ఏదో అవమానం అనుకుంటారు. ఆ ఊర్లో ఏం చేయలేరు, ఆ ఊరిని వదలలేరు. అప్పుడు ఏం చేయాలా? అదే 4వ ఇంటి రాహు ఉన్నాడు అనుకోండి, మీకు తిప్పుతూనే ఉంటాడు. రాహు అంటే పాము ఒక చోట ఉంటుందా? పాము కరిసిన వాడిని ఒక చోట కూర్చోరా బాబు ఉంటాడా? ఉండలేడు. అలా తిప్పుతూనే ఉంటుంది. 4వ ఇంట్లో శని ఉన్నాడు అనుకోండి, మీకు జీర్ణగృహం అంటే పాత ఇల్లు, చాలా తక్కువ స్థాయిలో చాలా ఇరుకైన ఇల్లు, నీళ్లు కారుతూ ఉంటుంది, సూర్యుడు చంద్రుడుకు పైనగా కనిపిస్తూ ఉంటారు. అంటే కప్పులన్నీ కూడా అటువంటి గృహాన్ని ఇస్తాడు. అట్లా ఈ గ్రహాల యొక్క ప్రభావంతో గృహయోగం ఉంటుంది. గ్రహయోగం లేదే గృహయోగం లేదు. అదే 4వ ఇంటి కూడా లాభస్థానంలో కూర్చున్నాడు అనుకుందాము. 11లో 4-5 ఇండ్లు ఉంటాయి. అపార్ట్మెంట్లు, లాడ్జెస్, సినిమా థియేటర్లు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్లో కడతానే ఉంటారు. 4 లాభం అంటే దాని ద్వారా ఆదాయం వచ్చేటువంటి స్థితిలో కూర్చున్నాడు కాబట్టి ఆ ఇండ్ల ద్వారా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఒక ఇల్లు ఖాళీ అయిన వెంటనే సామాన్లు బయట పెట్టుకుంటారు. వాళ్ళు పోయే కొద్దీ వీళ్ళు లోపల వెళ్ళిపోతారు. అంత ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళకి యోగము 4వ ఇంటి వాడిని చూడాలి. కాబట్టి ఇది వ్యక్తిగత జాతక పరిశీలనలో ఖచ్చితంగా తీసుకోవచ్చు. జనరల్ పరిహారం మనం అర్థమయ్యే విధంగా చెప్పచ్చు. ఇది గృహయోగం. రైట్ గురుగారు. ధన్యవాదాలు.